హల్లెలూయా. ఈ విధంగా చెబుతూ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు మన యేసుప్రభు. దేవుని ఆత్మ గుర్తుగా ఈ పెట్టి మాట్లాడుతున్నారు. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా అనడం ఈ సంగీతిలో మనము అనేకమైనటువంటి మర్మాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం లేదు. మనము త్వరగా ముగిస్తాము. 6వ వచనం, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది. ఇక్కడ శరీరం అంటే మనిషి స్వభావం సిద్ధంగా ఉండే ఎలా ఉన్నాడో అదంతా అన్నమాట. మనిషి తన పోలికలో ఉన్న పిల్లల్ని పుట్టించగలడు, కానీ నూతన ఆత్మిక జీవాన్ని ఇవ్వలేడు. హల్లెలూయా. అలా చేయాలన్న అతని ప్రయత్నాలు చేసిన వ్యర్థమే. దేవుని ఆత్మ మాత్రమే నీళ్ళ మూలంగా అనే మాటలు యోచనలు లేవు. ఎవరిలోనైనా ఆత్మాత్మిక జీవాన్ని కలిగించగలడు దేవుడు. హల్లెలూయా. 7వ వచనం, మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చును ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ కార్యం, ఆత్మ మూలంగా జన్మించిన వారికి అంతరంగ జీవితం రెండూ చాలా నిగూఢమైనవి. గాలి కనిపించదు, దాని కదలికలు మనుషులు ఊహకు అందకుండా ఉంటాయి. గాలి వల్లే కలిగే ఫలితాల మూలంగా మాత్రమే ఆ మనుషులకు తెలుసు. దేవాత్మ వల్ల జన్మించిన వారి సంగతి కూడా అంతే. 9వ వచనం, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా, నికోదేము ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అతడు అడిగిన ప్రశ్నను బట్టి మనం సంతోషించాలి, ఎందుకంటే దీనికి జవాబు చెప్పడంలో యేసుప్రభు ఒక మనోహరమైనటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 10వ వచనం చూద్దాం. యేసు ఇట్లనను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా అంటున్నాడు. ఇజ్రాయేలు వారి ఉపదేశకుడుగా, పాత ఒడంబడికలో పరిచయం ఉన్నవాడుగా నికోదేము ఈ సంగతులు ఇంత వింతగా అనిపించిన అవసరం లేదు. పాత ఒడంబడిక గ్రంథంలో అనేక చోట్ల చెప్పినట్టు మనుషులు భ్రష్ట స్థితి అతనికి తెలిసి ఉండాలి. అంతేకాక హృదయంలోనూ బ్రతుకులోనూ మౌలికమైనటువంటి మార్పులను కలిగినటువంటి మార్పులు వారికి అవసరమని కూడా తెలిసి ఉండాలి. హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని తాము తెలుసుకోకుండా ఇతరులకు బోధించడానికి బయలుదేరే వాళ్ళు దురదృష్టవశాత్తు అనేక మంది ఇప్పటికీ ఉన్నారు. పాండిత్యం, పేరు, ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కూడా ఎంతో ఆత్మ సంబంధమైన అజ్ఞానం పేరుకుపోయి ఉండొచ్చు. హల్లెలూయా. 11వ వచనం, మేము ఎరిగిన సంగతియే చెబుతున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీకు అందరికీ మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెబుతున్నాము. హల్లెలూయా. యేసు ప్రభు ఉపదేశిస్తున్నప్పుడు కేవలం మత విషయాలపై ఏవో తన అభిప్రాయాలను తెలియజేయడం లేదు. తాను మాట్లాడుతున్నది ఏమిటో ఆయనకు తెలుసు. దైవికమైన అధికారంతో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన మాటలు వినకపోతే నష్టం మనకి. హల్లెలూయా. 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగ నమ్ముదురు? హల్లెలూయా. యేసు ప్రభు నికోదేముతో నీటిని గురించి, గాలిని గురించి, భూమి పైన సంబంధమైనటువంటి విషయాల గురించి వచనాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నమ్మలేకపోతున్నాడు. పరలోక సంబంధమైనటువంటి శాశ్వత నివాసం, తాను స్వయంగా బలి కావడం ద్వారా మనుషులు పాపాలన్నీ తీసివేయడం, శాశ్వత జీవం, దేవుని ప్రేమ మరియు
ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ ఆయన చేత చేయించిన సంగతి మొదలైనవి పరలోక సంబంధమైన గురించి చెప్పిన ఎడల ఎలా నమ్మగలడు? హల్లెలూయా. 13వ వచనం, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం నుండి పరలోకంలో ఉండువాడు మనుష్య కుమారుడే తప్ప పరలోకము ఎక్కిపోయిన వాడెవడూ లేడు. హల్లెలూయా. ఈ వచనంలో యేసు తాను అంత అధికారంతో పరలోకం సంబంధమైనటువంటి విషయాన్ని గురించి ఎలా మాట్లాడగలుగుతున్నాడో వెల్లడిస్తున్నాడు. అత్యున్నతమైనటువంటి పరలోకంలో దేవుని సొంత నివాసంలో దేవుని చెంతనే నివసించిన ఏకైక వ్యక్తి యేసు. అక్కడ నుండి మనుషుల కోసం దేవుని గురించిన సత్యం తెలియజేసేందుకు ఆయన దిగి వచ్చాడు. మానవ యేసు పరలోకం నుండి దిగి వచ్చి మనుషుల్లో మనిషిగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన పరలోకంలో కూడా ఉన్నాడు. దేవుని విషయంలో తప్ప ఇది మరి ఎవ్వరి విషయంలోనూ ఇది నిజం కాదు. ఎందుకంటే ఒక సమయంలో ఒకదానికంటే ఎక్కువ చోట్ల ఉండడం దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. 14వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో మోషే కంచుపామును ఆత్మ సంబంధంగా తిరిగి పాపంలో చనిపోయిన వారు మనుషులు వారిని ఆత్మ సంబంధమైన తిరిగి బతకాలంటే యేసును పైకెత్తడం జరగాలి. హల్లెలూయా. ఇదేమంటే మోషే కంచుపామును ఎలాగా పరిగెత్తింది. పాపంలో చనిపోయిన వారు కూడా వారు బ్రతికారు. పాపంలో చనిపోయిన వారు మనుషులు ఆత్మ సంబంధమైన తిరిగి బతకాలంటే యేసును పైకెత్తాలి. హల్లెలూయా. యేసు పైకెత్తడం సిలువ మీదకి. యేసు ప్రభు మనుషుల పాపాల కోసం తాను చేసే బలి వారి నూతన జన్మకున్న సంబంధాన్ని చెప్తున్నాడు. యేసు దేవుని గొర్రెపిల్లగా లోకమంతటికి పాపాలను మోసుకుపోవడం కనుకే మనుషులు నూతన జన్మను, శాశ్వత జీవాన్ని పొందడానికి సాధ్యమైంది. పాపం మనుషులను పాడు చేసి వారిని శిక్షకు గురి చేసింది. అయితే ఎవరైనా పశ్చాత్తాపడి క్రీస్తులో తమ కోసం ఆయన చేసిన బలిని నమ్మకంతో విశ్వాసం ఉంచితే దేవుని ఆత్మ వారిలో నూతన జీవాన్ని ఇస్తాడు. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక జీవం శాశ్వత కాలం నిలిచి ఉండిపోతుంది.